ఆడపిల్లలకు పెళ్లి ఇష్టం లేక ఈ నడుమ ఎసొంటి ఘోరాలు చేస్తున్నారో చూస్తున్నాం కదా. హనీమూన్ కు పోయిన కాడ లేపేశుడు, ఫోటోషూట్ తో పేరుతోని కాబోయే భర్తను లోయల నెట్టేసే ముచ్చట చెప్పుకున్నాం. పెళ్లి చేసుకున్న 3 నెలలకే భర్తను చంపి అంతకు ముందే ప్రేమించినోతో వారిపోయిన పిల్ల అని మాట్లాడుకున్నాం. కానీ ఇవన్నీ కాదు, పెళ్ళి ఆపేతందుకు వాళ్ళని ఎవరినో చంపడేందుకు అనిగో ఈ బుజ్జి ఏం చేసిందో చూడుండ్రి. ఇష్టం లేని పెళ్లి చేసుకొని అభం శుభం తెలియని మనిషిని ఎందుకు చంపాలి, అన్యాయంగా వాళ్ళ అయ్యవ్వలను ఎందుకు శోకంలో ముంచాలి అనుకున్నదేమో గీ మహాతల్లి. పెళ్లి సూపులకు వచ్చినోళ్లకు నచ్చకుండా తయారయ్యే తానికి నిగనిగలాడే నల్లటి జుట్టును గీయించుకున్నది. ముఖం ఎంత గుండ్రంగున్నా గుండు చేయించుకుంటే పిల్లగానికి నచ్చకపోవచ్చు, అట్లా పెండ్లి నుంచి తప్పించుకోవచ్చు అనేది ఈ బుజ్జుపాయమట. అందుకే ఎంతో కష్టమైన ఇష్టం లేని పెండ్లి నుంచి బయటపడేటానికి ఇంతటి గనం చేసింది. ఈ బుజ్జి కాజల్ మూవ్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడితోని వీడియోలు చేస్తుందట. మరి ఇంట్లో పెండ్లి అని ఎంత తిప్పల పెట్టిండ్రో ఏమో. నాకు ఇప్పట్లో పెండ్లొద్దురో దేవుడా అని ఎంత మొత్తుకుని ఇంటలేరు కావచ్చు అయ్యవ్వలు. అందుకే నెత్తిలో ఎంటికలు లేకుంటే ఏ లొల్లుండదు, ఖచ్చితంగా వచ్చినోనికి నచ్చది. అప్పుడు వెనకకు మర్రి చూడకుంటే వెళ్ళిపోతాడు అనుకొని ఇట్లా చేసిందట. ఈ పని ఎప్పుడో 2-3 నెలల కింద చేసిందట గాని ఇప్పుడు పొట్టు వైరల్ అవుతుంది. ఇగురమున్నోళ్ళు ఇగో గిట్లా చేయాలి గాని మంచిగా పెండ్లిలు చేసుకొని మర్డర్లు చేయొద్దు, నమ్మిచ్చి మోసం చేయొద్దు, ఉత్తుత్తగా ఊపిరి దిగొద్దు అన్నట్టు కామెంట్లు పెట్టుకుంటా కాజలని ఈ బుజ్జికి కామెంట్లతో సన్మానం చేస్తుర్రు. ఇది కదా యువరం అంటే, ఇది కదా నాకు ఇష్టం లేదు పెళ్లి అని బలంగా చెప్పగలగడం అంటే. పెళ్లి ఇష్టం లేదని చెప్పేదానికి గింత పెద్ద సాహసం చేసినందుకైనా అయ్యవ్వలు ఆలోచనలు పడతారు. బలవంతంగా పెళ్లి చేసి చేతులు దులుపుకోవాలనుకోరు, కొద్దిసేపు ఆగి ఆలోచన చేస్తారు. కాబట్టి ఆడపిల్లలు మీకు పెళ్లి ఇష్టం లేకుంటే, అయ్యవ్వలకు చెప్పుకునే ధైర్యం లేకుంటే కనీసం గిట్లనన్నా చేయుండ్రి. కానీ మందిని చంపి వాళ్ళకి కావాల్సిన వాళ్ళ కన్నీళ్లకు కారణం కాకుండా అని కోరుతున్నారు. కాజల్ చేసిన పని చూసిన జనాలు ఇసోంటి సీఎం మా రాష్ట్రంలో లేకపాయా అని ఎవరిని చూసి దేశంలో చాలా రాష్ట్రాల జనాలు ఫీల్ అవుతారు చెప్పుండ్రి. కరెక్ట్, దళపతి విజయ్. సౌత్ నార్త్ అన్న తేడా లేదు, ప్రతి రాష్ట్రంలో పబ్లిక్ ఉండి విజయ్ పాలన సూపర్. దళపతి డ్రెస్సింగ్ స్టైల్ కాంచెల్లి డెసిషన్ దాకా వేరే లెవెల్ అనుకుంటా నోయంగా మెచ్చుకుంటారు. ఆ తీర్ల పక్క రాష్ట్రాలలో కూడా పతార పెంచుకున్న విజయ్ మీద సొంత రాష్ట్రంలో గీ తీరు నమ్మకం చూపించుట్లా ఈ చంత్రం ఏముంది చూడుండ్రి. వీడియో తీసినంత దూరం జనాల లైన్ కానొస్తూనే ఉందిగా. మరి విజయ్ సెల్ఫీలు ఇస్తా అంటే ఇట్లా క్యూ కట్టిరా ఇల్లంతా అని అంటే అస్సలు కాదు. పబ్లిక్ ఉన్న పర్సనల్ తప్పించేతందుకు తిప్పలు తీర్చేతందుకు సెక్రటేరియట్ల చీఫ్ మినిస్టర్ స్పెషల్ సెల్ అని పెట్టిండు సీఎం విజయ్. నీళ్లు, నిధులు, కొలువులు, రోడ్లు, గుడి, బడి, భూమి, ట్యాంకు, నల్ల, ఊళ్ళ సవలతులు ఏవైనా సరే వచ్చి మొత్తం చెప్పుకొని పిటిషన్ ఇచ్చిపోవచ్చు. వీళ్ళు ఇట్లా ఇచ్చిపోవడే ఆలస్యం, నెలలు వారాలు కాదు రోజులనే సమస్యలు పరిష్కారం చేస్తున్నారట కూడా. ఏదో ఎట్టికి పెట్టాలి కాబట్టి మాట వరుసకు పెట్టిరు గానీ ఆ కాయిదాల రాష్ట్ర కష్టాలు తీరుస్తలేరు అనుకుంటే ఇంతమంది రాకపోవు కదా. మీదికెళ్ళి ఇంత రోజుగా లైన్లు వచ్చే జనాలు పెరుగుతూనే ఉన్నారు తప్ప తగ్గుతలేరట. మొత్తానికి పవర్లకు వచ్చిన కొన్నొద్దులనే పబ్లిక్ లో ఇంత నమ్మకం సంపాదించుకునే కాకుండా బరాబర్ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్న విజయ్ సర్కార్ గ్రేట్ అనుకుంటా కామెంట్లు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ క్యూ లైన్ల వీడియోలు చూసిన జనాలు అయితే జనాలు ఎక్కువ వస్తుంటే ఎండలు నిలబడి లైన్లు కట్టే వరకల్లా వాళ్ళకి తిప్పలైతుందని విజయ్ ఇదివరకు కొత్త ఆలోచన చేసిండు. సీఎం స్పెషల్ సెల్ పిటిషన్ బాక్స్ అని సెక్రటేరియట్ కాడ కొన్ని పెట్టెల్ని పెట్టించిండు. ఎవరైనా సరే వచ్చి గీ తిప్పలు నేను రాసి డబ్బాలు వేసినా సరిపోతుంది, మేము మరుచుకొని తిప్పలు తీరుస్తామని చెప్పిండు. కానీ కొన్ని వద్దులైనాక జనాలు ఈ పెట్టెల కంటే సెక్రటరేట్ లోపల ఆఫీసర్లను డైరెక్ట్ కలిసి దానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూయిస్తురట. కాగితాలు రాస్తే కొన్ని అర్థం కావచ్చు కాకపోవచ్చు, అదే డైరెక్ట్ కలిసి చెప్తే పురాగా పూసగుచ్చినట్టు అర్థమవుతుందని జనాలు లైన్లు కట్టి మరీ ఇస్తానికే ముంగట్టుకు వస్తురట. దాంతోని సరే మీరు ఎట్టంటే అట్లా అని ఆ బాక్సులు తీసేపించి కొన్ని వద్దుల సంది మళ్ళీ ఈ క్యూ సిస్టమ్ నే పెట్టిరు. ఇట్లయితే ఏంది కానీ జనాలు తిప్పలు తీరితే అదే 10,000 ఏమంటారు? మరి విజయ్ సర్కార్ చేసిన ఈ ఆలోచన మీద మీరేమనుకుంటారు అనేది కామెంట్లలో రాయరు.